పిల్లల దగ్గరే ఉండండి, దగ్గరుండి టపాకాయలు పేల్చండి. పిల్లల దగ్గర ఉండాలి, ఎవరు ఉండాలి, నేను ఉండాలా, నువ్వు ఉంటావా? ఆల్కోల్ దగ్గర మనం ఎందుకుంటాం, ఆల్కోల్ దగ్గర మనం ఎందుకుంటాం? కాదు అమ్మా, వచ్చేసి అమ్మా. మామూలుగా ఉండదు ఇంకా. పదండి. రావాలమ్మా, రావాలి రావాలి రావాలి, మన క్రాకర్ సముద్రం వచ్చేయాలి, వచ్చేయండి 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 ఇటు వచ్చేయండి. ఫైనల్లీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఏంటంటే ఈరోజు కొన్ని క్రాకర్స్ తెచ్చాం పిల్లలకి, మనకి ఉట్నే సరదా కాల్చుకోవడానికి అని చెప్పి. ఆ క్రాకర్స్ ఏమేమి తెచ్చామో మనం చూపిస్తాం అనమాట. అండ్ రేట్ ప్రైజెస్ మీరు గెస్ చేయండి అన్నీ, ఓకేనా? గెస్ చేసి మీరు చెప్పండి. మనం ఫైనల్లీ అయితే మన దివాళీకి అసలు మన బొడ్డోళ్ళకి మనకి మనం ఏం తెచ్చుకున్నాం, ఏం కలుద్దాం అనుకుంటున్నాం చెప్దాం. వెరైటీస్ ఏం తేలేదు, ఆ వెరైటీస్ మాత్రం చెప్తాను. ఫస్ట్ అయితే ఇవి చూసేద్దాం. గుర్తున్నాయి కదా, ఇవి చెంచుబుడ్లు చిన్న చిన్నవి ఉండేవి, ఎంతో పడలేదు, మంచిగా ఏదో చాలా రోజుల తర్వాత కాల్చుకుందాం కదా అని చెప్పి నేను కూడా సరే కాల్చుకోవాలనిపించింది చాలా రోజుల తర్వాత అని చెప్పి తెచ్చాను. మీకు తెలిసే ఉంటాయి, చూడండి మీకు తెలిసే ఉంటుంది. ఇవైతే తెచ్చామన్నమాట. అలాగే ఇవి తెలిసిందే కదా ఇవి అవి. అండ్ ఇవి మనకు తెలిసిందే కదా, మన తాళ్ళు బాంబులు. ఈ తాళ్ళు మనం ఎప్పుడు కాల్చేయే అన్నీ. ఇవి ఒకటి మళ్ళీ. అండ్ అలాగే కానీ నాకైతే తాడు బాంబులతో చాలా ఇన్సిడెంట్ జరిగింది. ఒకప్పుడు ఏం చేసేవాడు అంటే చిచ్చుబుడ్డి వెలిగిచ్చేసి ఆ తాడు బాంబుని అలాగే పెట్టుకొని కూర్చునేవాడిని. అప్పుడులోగా చిచ్చుబుడ్డి అయిపోయింది, ఈ తాడు బాంబు కూడా నాకు చేసి కాలేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ లైఫ్లో కూడా జరుగుంటే కామెంట్ చేయండి, ఓకేనా? అలా అయితే ఒక్కొక్క బాంబుకి ఒక్కొక్క మెమరీ అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే ఇగో ఈ మతాబులు తెలుసు కదా, ప్యాక్ చేసే ఉన్నాయి, ఓపెన్ చేయలేదు, ఫుల్ పొగొచ్చేస్తాయి. అసలు నేను వద్దనుకున్నాను కానీ సరేలే, చిన్నప్పుడు మెమరీస్గా వీడియోస్లో చూపిద్దాం అని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది. మతాబులు అని చెప్పి ఉంటాయి, బయట తయారు చేస్తూ ఉంటారు. అండ్ మన బిగ్ బాంబ్స్ మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. చూసేగా బిగ్ బాంబ్స్ అసలు ఈ కాల్చామంటే ఒక్కొక్కటి చెవులు గుయ్యి అంటాయి, మామూలుగా ఉండదు అసలు. అసలు మొన్నే జస్ట్ అమ్మో, ఇది అసలే మళ్ళీ సైజు కూడా చూడండి ఎంత, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి, ఇంకా చెవుల్లో నాకు దొరకలేదు. అలాగే ఇప్పుడు ఇదేదో ఇది నాకు తెలియదు, ఇదేంటో 7 అప్ అంట, 7 షార్ట్స్ అంట. ఏం 7 అప్ ఏం 7 షార్ట్స్ మనకు తెలియదు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇవన్నీ నాకు తెలిసి శివకాశి క్రాకర్స్ అంట, శివకాశి క్రాకర్స్ దగ్గర నుంచి. చూడండి ఇదే 7 షార్ట్స్ అంటే ఏంటో ఎలా ఉంది చూడండి. 7 షార్ట్స్ చాలా అసలు ఇగో ఏమో మనకి తెలీదు, పేల్చి చూద్దాం. ఇవి కూడా బాగానే ఉన్నాయి, బాగానే వచ్చినాయి. మన అన్న విరాట్ కోహ్లీ అన్న బొమ్మ ఉంది కాబట్టి గట్టిగానే పేలిద్దని చెప్పి అనుకుంటున్నాం. పేలాలి, ఆర్సీబీ కప్ కొట్టింది కాబట్టి కంపల్సరీ పేలాలి, అంతే. ఈసారి పేలుతాయి ఫిక్స్, చూద్దాం. హోప్. ఏదో ఫాంటా 7 అప్ అంట బాబోయ్, ఫాంటా 7 అప్. చూద్దాం, పేలేటప్పుడు కూడా వీడియోస్ తీద్దాం, తీసి పెట్టడానికి ట్రై అయితే చేద్దాం అన్నమాట. ఇంకా ఇదిగో ఇది ఏంటి ఇది, వామ్మో ఇయ్యా, ఈ విష్ణు చక్రాలు రా బాబు, భూచక్రాలు రాలేదనుకుంటా. ఇదిగో విష్ణు చక్రాలు తెలిసిందేగా, ఇవన్నీ మనం చిన్నప్పుడు చేత్తో పట్టుకొని. నేనైతే ఇది చాలా రేరు, తక్కువే కాల్చాను. ఇప్పుడు మరి ఇన్ని ఉన్నాయి, ఇన్ని కంపల్సరీ కాల్చాలనుకుంటా. దగ్గర దగ్గర ఎన్నో ఉన్నాయి, ఎన్ని 25 అనుకుంటా. ఇన్ని పీసెస్ ఉన్నాయి చూడండి. ఒకటి ఉంది ఇలా పెట్టేలా పట్టుకోవడమే. కానీ పిల్లల దగ్గర మాత్రం జాగ్రత్తగా కాల్చండి, ఈ మాత్రం పేలుతున్నాయి. పేలుతాయి కంపల్సరీ. ఒకసారి నా చేతిలో పేలిపోయింది, అందువల్ల మీరు కూడా జాగ్రత్తగా కాల్చండి. ఏంటి అగ్గి ఏ ఉన్నాయి చూద్దాం ఒకసారి. అగ్గిపెట్టలేవు చిన్నప్పుడు భలే ఉండే, గుర్తుందా? కలర్ కలర్ అగ్గిపెట్టెలు వచ్చాయి చిన్నప్పుడు. ఒక్కొక్కటే ఒక కలర్ ఉండేది, ఒకటి రెడ్ కలర్, ఇది ఒకటి సిల్వర్ కలర్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్. ఊరిని అమ్మ, ఇప్పుడు సూపర్ మ్యాన్ ఇవన్నీ వేసాడు అనుకుంటా. ఇగో ఇది హల్క్. ఏ అవెంజర్ సిరీస్ దిగిపోయింది రే, మామూలుగా ఉండదు. చూడు అవెంజర్, ఇంకా ఎవరున్నారు, ఇదిగో వీళ్ళు ఎవరు, పవర్ రేంజర్స్ కూడా ఉన్నారు వీళ్ళు. అండ్ అలాగే బ్యాట్మ్యాన్ కూడా. ఇవ్వండి, ఇదేంటంటే ఈ పెన్సిల్స్. ఇది పెన్సిల్స్ మనం చిన్నప్పటి నుంచి కాల్చినాయే, ఊరికే ఒకటి ఉంటాయని చెప్పి వాళ్ళకే పెన్సిల్ అని చెప్పుకుంటారు, వాళ్ళకి ఇష్టం కాబట్టి అలాగా. అండ్ ఇంకా ఇదేదో కిట్ క్యాట్ అంట. ఏంటి ఇది చూడండి, ఇదేదో కిట్ క్యాట్. మనకు కాల్చేదాకా ఏం తెలియదు, నాకు తెలిసి ఇది వావ్, కలర్ఫుల్గా మెరిసిపోతున్నాయి, మామూలుగా లేవు. ఎప్పుడు నేను చిన్నప్పుడు కాల్చాను, పేలుతాయో ఆర్ సంథింగ్ చేస్తాయో చూద్దాం. ఇంకా ఉన్నాయి. ఇంకా ఇవి ఇప్పుడు ఏంటంటే నార్మల్ బాంబ్స్ ఇవి తీసుకున్నాం, బట్ వెరైటీ బాంబ్స్ తీసుకోవడానికి కూడా వెళ్తాను. అది ఏకంగా డైరెక్ట్ వీడియో వస్తుంది, చూద్దాం, ఓకేనా? ఇదిగో ఇవైతే బా ఇదిలేరా బాబు, సగం అన్ని బ్యాడ్ మెమరీస్ అన్నీ నాకు దీంతో ఉన్నాయి. ఒకసారి నేను కాలితే పేలిపోయేది,
సరే అని చెప్పి నేను, లేకపోతే నేను మా చెల్లి మా వాళ్ళందరూ ఎవరన్నా కాలితే వాళ్ళందరిది హైట్ వచ్చేది, నాది అసలు వచ్చేదే కాదు. అలా జరిగేది. ఈ పాట్లు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా కాల్చాలి, డేంజర్ ఉంటాయి, పేలిపోవచ్చు అది సంథింగ్. చెప్పాక తాడు బాంబు ఎలాగా ఈ రెండు కలిపి నన్ను ఇలా బలి చేసేవి చాలాసార్లు మా డాడీ దగ్గర. చూసుకోండి మీరు కూడా, ఓకేనా? బాగుంటాయి ఇవి, చాలామందికి ఇష్టం. ఎందుకంటే ఏమో తెలీదు. ఓకే, ఇవి తెలిసిందేగా. కాకరపోతులు చిన్నప్పుడు తెగ కాల్చేసేవాళ్ళు, గంట గంట దాకా కూర్చుంటాం అలాగా. అవి కాలవు, అలా కాలుతూ అలా కూర్చోవడం. అవి కాలుతాయో లేదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటా, అలా పొద్దున అయిపోయేది. అంటే ఇలా ఏదో రీల్ అనమాట, అలా రీల్స్ చాలా అంటే చాలా అంటే చాలా బరువు ఉంది. చూద్దాం ఒకసారి ఎన్ని ఉన్నాయో ఏంటో. ఇది ఓపెన్ చేయడానికి కొన్నాను. చూడండి, కలర్లు వెరిసిపోతున్నాయి, మామూలుగా ఉండదు ఇంకా. చాలా చాలా ఈ కొండ బాంబులు, కొండ బాంబులు ఇవి సేమ్ చచ్చిపుట్లాగే, మనకు తెలిసిందే ఎలాగన్నా. అన్నీ తెలిసినాయి మ్యాక్స్. చెప్తున్నాగా, వెరైటీ బాంబులు మనకు సపరేట్ వీడియో అయితే వస్తుంది. సబ్మరీస్ ఉన్నాయి. ఎలాగంటే మన చచ్చుబుడ్డికి వీటికి సంబంధం అనమాట. ఇదిగో ఇవి వీటికి ఇవేంటంటే, నేను ఒకసారి ఏమైందంటే చిన్నప్పుడు సంథింగ్ మన పక్కింటి వాళ్ళు ఉంటారు కదా, సంథింగ్ పక్కింటి వాళ్ళు, మనం చాలా చిన్నవాళ్ళు అంటే చాలా చిన్నవాళ్ళు, ఒక థర్డ్ క్లాస్ ఆర్ సంథింగ్ ఆ టైం అనుకోండి. అంటే ఎవరికి తెలియదు కదా అంత మనకి. ఏమైందంటే సరే, మా చచ్చుబుడ్డి సంథింగ్, మన చుచ్చుబుడ్డి అది అక్కడ పెట్టేసేవాళ్ళం. పక్కింటి వాళ్ళు కూడా కాల్చుకునేవారు, వాళ్ళు బాగానే కాల్చుకున్నారు, ఎక్కువ కాల్చుకునేవారు. సరే అని చెప్పి ఇద్దరిది ప్లేస్ చేసేవాళ్ళు, ఒకేసారి ప్లేస్ చేసేవాళ్ళు. మాదేమో త్వరగా అయిపోయింది, వాళ్ళదేమో చాలాసేపు వచ్చేది. ఏంటి రాళ్ళది ఇంత చాలాసేపు వస్తుందని అనుకునేవాడిని. మరి ఏమో మనది అలా వచ్చి అలా అయిపోయింది ఏంటో అర్థమైంది కదా. దాని తర్వాత అర్థమైంది పొద్దున్న చూసాక, పొద్దున్న లేచి చూడంగానే అన్ని పడిపోయి ఉంటాయి కదా, ఏవో రౌండ్ రౌండ్ కొండలా ఉన్నాయి, ఏంటి రావా అని చూస్తే ఇవన్నమాట. అంటే ఇవి ఎక్కువసేపు వస్తాయి కొంచెం, అంటే ఐ మీన్ దీంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువసేపు వస్తాయి. దీని దగ్గర 5 years అయిపోయింది అనుకుంటా. అంటే ఐ మీన్ మన ఓన్గా చేసుకొని సంథింగ్ ఇలా దీపావళి ఇలాగా అలాగా ఏదో హాస్టల్లో గెస్ట్లో అలాగే అయిపోయింది. కానీ చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటా ఇన్ని ఇలా నార్మల్ ఇలా చేసుకుందాం మైండ్లో, ఇలా మన యూట్యూబ్ వీడియో గురించి వీటి గురించి చాలా రీజన్స్ ఉన్నాయి, అందువల్ల చేద్దామని చెప్పి అయితే పెట్టడం జరిగింది. మీరు కూడా కాల్చేటప్పుడు మాత్రం అందరూ జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా అయితే జరుగుతాయి. బీ కేర్ఫుల్ విత్ దట్ అంతే. ఇదిగో ఇది అస్సలు ఇది ఉంటుంది, ఒక్కొక్కరికి చెప్తున్నాం కదా, ఇది ర్యాంపే. ఇగో ర్యాంప్ ఆడిచ్చేస్తుంది కంపల్సరీ. ఇది అసలు మామూలుగా ఉండదు. ఇవైతే చూడ్డానికి ఇలా ఉంటాయి, సౌండింగ్ సుయ్యి అంటాయి. అసలు మన తెలుగు స్టేట్స్ క్రాకర్లు అనమాట ఇవి, లక్ష్మీ బాంబులు. చూడండి, ఇది ఒక సెట్ ఉంది, దగ్గర 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. అంటే దగ్గర 10 10 5 50 ఉన్నాయి. ఇవి 50 ఒకేసారి వెలిగితే ఎలా ఉంటుంది తెలుసా? ఒక్క 1000 వాళ్ళ వెలిగించినట్టు ఇవన్నీ కలిపి ఒక దెబ్బలో ఇరిగితే అసలు సౌండ్ గుయ్యి అంటే పక్కన అన్నీ వెలిగించాయి మ్యాక్స్. ఎందుకంటే పిల్లలు కాబట్టి ఇంకా మ్యాక్సిమం పిల్లలకి ఇలాగే షార్ట్స్ అనమాట. షార్ట్స్ చిన్నప్పుడు షార్ట్స్ అస్సలు పేలుతేరా బాబు, పైకి వెళ్ళి డుమ్ అని చెప్పి ఏ పెళ్ళి వచ్చినాయి ఏం చేసినా ఇయ్యే, కానీ బాగుంటుంది, చేద్దాం. ఇవైతే ప్రస్తుతానికి అయితే ఇవి తెచ్చాం. అలాగే మన బుడ్డగాళ్ళకి మన ఇంటి దగ్గర అందరూ బుడ్డగాళ్ళే, మీకు తెలిసిందే, ఎన్నో వీడియోస్లో ఎన్నో చూశారు బుడ్డగాళ్ళకి. అండి ఈ గన్ను, ఇదిగో నిజం చెప్తున్నా, నాకు చిన్నప్పటి నుంచి గన్ల పేర్చాలని తెగ ఆశ ఉండే. అంటే గన్నులు పేర్చేవాడిని, దానివల్ల ఏమైందంటే ఇక్కడ పెళ్తే ఇక్కడ వచ్చేసాయి అనమాట, చిరాకు వచ్చేసేది, ఇక్కడ కాలిపోయేది. బట్ ఈ గన్స్ చూసాం మొన్న రీసెంట్గా, అంటే లాస్ట్ ఇయర్ కూడా చూసాను అనుకో. అప్పుడు తీసుకున్నాం కానీ అవి సరిగ్గా పేలలేదు. అవి అంటే నాకు నచ్చలేదు, ఆ పేలడం గెలడం సరిగ్గా నచ్చలేదు. ఇప్పుడు మాత్రం పేలుతున్నాయి అసలు. నా చిన్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నట్టు ఉంది అసలు క్రేజీ తెలుసా అసలు. పేలుతున్నాయి. మా డాడీ అయితే తీసుకుని ఎలా చూస్తుంది తెలుసా, ఈడేంట్రా బాబు ఎలా తయారైడేంట్రా బాబు అన్నట్టు చూస్తున్నారు ఈ గన పేల్చినప్పుడు. దగ్గర నుంచి పొద్దునుంచి సాయంత్రం నేను దగ్గర ఈ 2 days అనుకుంటే వచ్చి ఇది అయింది. వీడియో ఇప్పుడు చేస్తున్నా, అంటే వీడియో నాకు తెలిసి ఇంకో 1 day తర్వాత అప్లోడ్ అయ్యింది. ఇది నేను వచ్చిన దగ్గర నుంచి పట్ట పేలుతూనే ఉన్నా. నాకు తెలిసి ఒక దగ్గర ఒక 3-4 రీల్స్ అయిపోయినాయి. 3-4 రీల్స్లో ఎన్నో ఉంటాయి, 9 ఉంటాయి. అంటే అన్నీ చూడండి అసలు సౌండ్, వామ్మో సౌండ్ అయితే అదిరిపోద్ది. ఇక్కడ పేల్చొద్దు మళ్ళీ, ఏదన్నా మనం అసలే చాలా అదృష్టవంతడం కాబట్టి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అయింది అనుకో, అసలే మనం మామూలుగా ఉంటుంది. ఇంటి దగ్గర అసలే మనకు మంచి పేరు ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం. ఇక్కడ పేల్చొద్దు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే గన్లు అయితే ఇగో, గన్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క గన్ అనమాట.
ఇదిగోండి మన వాళ్ళకి అయితే బుడ్డగాళ్ళకి గన్లు అయితే తీసేసుకోవడం జరిగింది కదా. అసలు మన వాళ్ళు చూద్దాం. ఈ గన్స్ అయితే నాకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. క్రేజీ పేలుతున్నాయి అసలు. అమ్మ సౌండ్ బద్దలైపోతుంది అసలు. ఒకప్పుడు ఓ గన్లు వచ్చాయి, వేరే గన్లు మన అందరూ తెలిసినాయి, ఇప్పటికే అయ్యే ఉన్నాయి. బట్ ఈ రీల్ గన్స్ ఏంటంటే ఒకేసారి పేలుతున్నాయి అనమాట. అమ్మో అది దూరంగా పేల్చాలి. ఓకేనా, మీరు ఓ చూడండి, చూసారా ఆ పొగ అసలు ఎలా అవుతుంది, ఏదో గబ్బర్ సింగ్లో అలా అవుతుంది. అందువల్ల ఈ గన్స్ అయితే ర్యాంప్ నాకు అసలు వీటిలన్నిటికన్నా ఇది ఒకటే నచ్చింది. మీరు నమ్ముతారు నమ్మరు, ఎన్ని రీల్స్ మన వాళ్ళకి. ఇది మనం అయితే మన బుడ్డగాళ్ళకి కూడా ఇవి ఇచ్చేద్దాం. వెళ్ళి వాళ్ళు మంచిగా చూద్దాం, వాళ్ళకి ఇచ్చేసి చేద్దాం ఇవన్నమాట. ఇలా అయితే ఇంకా ఇంకా వీడియోస్ అయితే వస్తాయి, మీరు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే దీపావళి మాత్రం చాలా జాగ్రత్తగా జరుపుకోండి. హ్యాపీ దీపావళి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ వచ్చింది, ప్లీజ్ కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో నాయి మమ్మీ వీడియోస్ మంచి మంచివి వస్తాయి, బ్లాగ్స్ వస్తాయి, క్రేజీగా నవ్వుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా అయితే వచ్చాను. అలా అయితే మన బుడ్డగాళ్ళకి అయితే గన్లు ఎత్తాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.